సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ రామ్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కొల్లూరు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నామన్నారు. కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ వేడుక ఎంతో ఆనందదాయకమని, సాయంత్రం వేళ అందరం కలిసి బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. శివసత్తుల పూనకాలు, అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించడం, ఒడిబియ్యాలు పోయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి కొల్లూరు గ్రామ ప్రజలు, బంధువులు, పిల్లలు, పెద్దలు, నాయకులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కొల్లూరు గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ రంగరంగ వైభవంగా జరిగింది. కావున ప్రతి ఒక్కరికి ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అక్కలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ ఇంటింటి బోనము ఎక్కడ లేని విధంగా మా కొల్లూరు గ్రామంలో మరి సాంప్రదాయపరంగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇదే సాంప్రదాయం. అందరూ ఒకేసారి బోనాలు తీయడం అనేది ఈ రోజులలో అంత సాధ్యం కాదు ఎవరికి. కానీ మా గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకటేసారి బోనాలతోటి బయలుదేరి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మరి ఈ ఇంత రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అక్కలు, చెల్లెళ్ళు సహకరిస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ పండుగ చేస్తుంటే లాస్ట్ ఇయర్ చేయలేము, ఈ ఇయర్ గిట్ట మళ్ళా తల్లి ఎందుకో మా మీద దయ చూపలేదు కాబట్టి చేయలేకపోయినాం. మళ్ళీసారి ఆ తల్లి చక్కగా చూస్తే మళ్ళీసారి భారీ ఎత్తున పండుగ చేస్తా అని మనసులో అనుకుంటున్న తల్లికి మొక్కిన. మరి ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కరూ ఇక ముందు ఉండే ఏదైనా సరే ఆ తల్లిని కోరుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి గ్రామ ప్రజలకు, అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకు మళ్ళొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొల్లూరు గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు కొల్లూరు గ్రామంలో పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి. ఇక్కడ తెలంగాణ సంప్రదాయ ప్రకారంగా మా కొల్లూరులో మాత్రం ప్రతి ఒక్కరు ఒకే సమయంలో సాయంత్రం పూట బోనాలు తీయడం జరుగుతుంది. ఊరు మొత్తం ఒకటేసారి బోనాలు చేస్తాము. ఇట్లాంటి సంప్రదాయం ప్రతి సంవత్సరం మా కొల్లూరులో కొనసాగాలని కోరుకుంటూ ఆ పోచమ్మ తల్లికి వేడుకుంటున్నాను.
ఓకేనా